భూదాన్ భూములు అంటేనే పేదల భూములన్నారు జాగృతి చీఫ్ కవిత. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇండ్లను అన్యాయంగా కూల్చేశారని ఆరోపించారు. పేదల ఇండ్లను కూల్చిన దగ్గరనే వారికి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ఈ సమస్యపై ఎల్ఓపీ రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తానన్నారు జాగృతి చీఫ్. కవితను రాత్రి ఖమ్మంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు పోలీసులు. సిటీకి చేరుకున్న తర్వాత జాగృతి కార్యాలయంలో దీక్షను కొనసాగిస్తున్నారు కల్వకుంట్ల కవిత. ఇటు రాహుల్ గాంధీకి లేఖ రాశారు కవిత. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పేదల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని లేఖలో తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధినాయకత్వం మౌనం మంచిది కాదన్నారు. అసలు భూదానం భూమి అంటేనే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి. ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి మీద కర్కశంగా కలెక్టర్ గారు ప్రభుత్వము అర్ధరాత్రి చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో పరీక్షలు జరిగేటటువంటి ఈ సమయంలో వాళ్ళ బుక్స్ పెన్సిల్స్ అన్నీ కూడా కలిపి బుల్డోజ్ చేసి పడేసి కంప్లీట్గా ఇండ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. 750 గృహాలను కూలగొడితే వాళ్ళందరినీ ఆ బాధితులందరినీ తీసుకొచ్చి పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. మొత్తం 750 కుటుంబాలు, అందులో మగవారు ఆడవాళ్ళు పిల్లలు అందరినీ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చి పెట్టిండ్రు. పెట్టినప్పటి నుంచి కనీసం కలెక్టర్ గారు వచ్చి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. ప్రభుత్వం పగబట్టినట్టుగా మరి అక్కడికి రాకుండా ఎవరైతే ఉద్యమిస్తున్నారో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ గారు, నేను తెలంగాణ జాగృతి తరఫున అట్లానే వారి ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి కూడా ర్యాలీ చేయడం జరిగింది. 4-5 గంటలు ఖమ్మంలో ట్రాఫిక్ స్తంభింపజేసి ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత నన్ను డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఏదైతే మేము స్టేట్మెంట్ ఇచ్చినామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే మళ్ళీ దీక్షా శిబిరానికి వెళ్ళి అక్కడే బాధితుల ముందు కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. ఇవాళ పొద్దున వందలాది మంది వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి మేమేదో టెర్రరిస్ట్ అయినట్టు మమ్మల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడేసినారు. మేము నిన్న చెప్పింది అదే, ఇవాళ చెప్తున్నది అదే. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయినా నిరాహార దీక్ష చేస్తామని నిన్న చెప్పినాం, ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. 31 ఎకరాల జాగా భూదాన్ భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు, చెదను చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ గారు ఇగో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువల్ని కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తూ ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో.